అందరికీ నమస్కారం మిత్రులారా. నిన్న బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ విషాదం జరిగింది. నేను ఏమంటున్నా, అభిమానం ఆప్యాయత అనేది మనసులో ఉంటే చాలు. అంత వేల మందిలో పోవాల్సిన అవసరం ఏముంది? తెలుసు ఆ జట్టుకు చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, దానికి లక్షల మంది వస్తారని చెప్పి కూడా తెలుసు. ప్రభుత్వానికి కూడా ఏర్పాట్లు చేయడానికి అంత సమయం లేదని కూడా ప్రభుత్వం చెబుతూ ఉన్నది. ఎన్నో సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఎవరిలోనూ ఎలాంటి మార్పు రాకపోవడం చాలా బాధాకరం. మన హైదరాబాద్లో కూడా సంధ్యా థియేటర్ ఆ సంఘటన, ఫ్యామిలీని తీసుకొని అతను వెళ్ళి ఇంకా బాబు కోలుకోలేడు, తల్లిని పోగొట్టుకున్నాడు. అభిమానము ఉండాలి, హీరో పైన కానీ క్రికెటర్ పైన కానీ ఎవరిపైన సరే. మన అభిమానము వాళ్ళని ఎత్తుకు పెంచుతుంది, మనల్ని నాశనం చేస్తుంది. దేనికైనా ఒక హద్దు అదుపు ఉండాలి. నీ తల్లిదండ్రులను అభిమానించు, నీకు భవిష్యత్తు నేర్పిన నీ గురువులను అభిమానించు, నీ స్నేహితులను అభిమానించు. ఎందుకంటే వాళ్ళు నీ బ్రతుకు తెరువు, నీ భవిష్యత్తు కోరుకునే వాళ్ళు. అభిమానం అనేది మంచిదే, కానీ పిచ్చి అభిమానం, పిచ్చి ఎక్కువైతే పిచ్చి పరాకాష్ఠకు చేరుతుందంటే ఇదే. 11 మంది బలైపోయారు. ఏం లాభము? ప్రభుత్వం ఏం చేస్తుంది? నిర్వాహకులు ఏం చేస్తారు? ఐపీఎల్ నిర్వాహకులు అయితే మాకు ఎటువంటి సమాచారం లేదని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేశారు. ప్లేయర్లకు బాధ, అందరికీ బాధనే. కానీ ఏదేమైనా సరే ఇలాంటి దురదృష్ట సంఘటన జరగడం చాలా బాధాకరం. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు నాకు తెలిసి మధ్యాహ్నం 3:30-4 గంటల ప్రాంతంలో గేట్లు ఓపెన్ చేయడంతో, ఒకటే గేట్ ఓపెన్ చేసినట్టున్నారు, చేయడం జరిగిందంట. అంతా ఒకేసారి ఆ గేట్ లోపలికి వెళ్ళడం ఆ ప్రయత్నంలో పోలీస్ బారికేడ్లు కూడా నూక్కొని అందరూ ఒకటేసారి లోపలికి వెళ్ళేసరికి కొంతమంది కింద పడిపోయిన, వాళ్ళ పైకి వెళ్ళి పబ్లిక్ అంతా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇలా ప్రమాదం జరిగిందని చెప్పి తెలుస్తూ ఉన్నది. కానీ చాలా చాలా దురదృష్టకరం. పాపం ఒక బాబు కూడా చనిపోయాడు, చూసిన నేను. ఆ బాబుని ఇలా చేతుల్లో పట్టుకొని తీసుకెళ్తున్నారు. అవసరం టీవీలు ఉన్నాయి, బ్రహ్మాండంగా లైవ్ ఇస్తారు, టీవీలో చూసుకోవచ్చు కదా. అంత దూరం పోయి అంత చేయడానికి ఏం అవసరం ఉన్నది? కొందరు అడుగుతూ ఉన్నారు. మరి హైదరాబాద్లో మన ఈ పుష్ప 2 రిలీజ్ అప్పుడు మరి ఒక మహిళ చనిపోయి ఆ ప్రమాదానికి కారణం అని చెప్పి అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు, రచన చేశారు. మరి ఈ సంఘటనలో 11 మంది చనిపోయారు. మరి దీనికి ఎవరిని బాధ్యులను చేస్తారు? ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు? ప్రభుత్వానికి ఆ దమ్ముందా అని చెప్పి కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. నన్ను అడిగితే ఈ లోపం మనదే 100%. ఏదైనా ఒక పకడ్బందీ ఏర్పాట్లు జరిగాక మనం స్వేచ్ఛగా వస్తామని చెప్పి అనుకున్నప్పుడే ఏదైనా చేయాలి. పైగా ఇలాంటి ఈవెంట్లకు పిల్లలను తీసుకుని వెళ్ళడం అన్నది నా వరకైతే ఏం మంచిగా అనిపిస్తలేదు. 1000 మందిలో ఊపిరాడక మనకు అవసరం ఏమున్నది? అందుకొరకే మిత్రులారా, అభిమానం అనేది మీ మనసులో ఉంచుకోండి. కానీ మన అభిమానము, వాళ్ళ పైన చూపెట్టే అభిమానము వాళ్ళని ఎదిగేటట్టు చేస్తుంది. ఆ అభిమానమే మనల్ని నాశనం చేస్తుంది. అందుకొరకే దేనిపైన సరే ఒక లిమిట్ ఉండాలి. నీ పిల్లల్ని, నీ కుటుంబం, నీ బంధువులు, నీ ఆత్మీయులు అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దయచేసి కొద్దిగా మానవత్వంతో, మానవీయతత్వంతో కొద్దిగా ఆలోచించి ముందుకు నడుచుకోండి. ఇది అందరిలోనూ మార్పు రావాలి. ప్రతిదీ మనము ఆస్వాదించడానికి మనకు హక్కు ఉన్నది, కానీ దానికి స్వేచ్ఛావాయువులు తోడు కావాలి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.